తెలుగులో, తర్వాత మీరు ప్రశ్నలు అడగొచ్చు. కోట్లు స్టీల్ ప్లాంట్ని 8,000 కోట్లకి ఎందుకు అమ్ముతున్నారు? 33,000 ఎకరాల భూమి 18,000 ఎకరాలు ఎందుకు మిగిలింది? రాజశేఖర రెడ్డి ఎంతమందికి అమ్మేశారు? చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి అమ్మేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇంకా అధ్వానం అదానీకి 60,000 కోట్ల భూమిని 620 కోట్లకి అమ్మేశారు. అంటే 100 కోట్లు విలువైనది ₹1 కోటి అమ్మేశారు. ఇది న్యాయమా? ఇది చట్టమా? ప్రూఫ్ తీసుకురండి అన్నాను. ప్రూఫ్ అంతా ప్రొవైడ్ చేశాను. అందుకే మీడియా మిత్రులారా, గవర్నమెంట్ ఆఫీసర్స్ 7569441275కి ఋషికొండలో జరిగిన అవినీతి, క్యాపిటల్ అమరావతిలో జరిగిన అవినీతి, చంద్రబాబు నాయుడు గారి సమయంలో జరిగిన అవినీతి, జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జరిగిన అవినీతి, అంతకు ముందు జరిగిన అవినీతి మీరు నాకు వాట్సాప్లో పెట్టండి. మీ పేరు రివీల్ చేయం. మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది. ఈ ఆర్గ్యుమెంట్స్ వినగానే, వాదనలు వెంటనే దేశాయ్ గారు, కమిషనర్, ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటేటివ్, అడ్వకేట్ జనరల్, పెద్దవారందరూ నాతో ఆర్గ్యూ చేశారు. వాళ్ళు 10 మంది, నేను ఒక్కడిని. ఆనరబుల్ జస్టిస్ స్టీల్ ప్లాంట్ విషయంలో 2 సార్లు, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ పాతాయన మిశ్రా గారు, ఇప్పుడున్న ఠాకూర్ గారు, గాడ్ బ్లెస్ యూ ఫర్ సేవింగ్ దిస్ కంట్రీ అండ్ ఇట్స్ డెమోక్రసీ అండ్ జ్యుడిషియరీ. I am also grateful to my good friend, the Chief Justice of India, Chandrachud ji. God bless you and your family. ఏదైనా సాధ్యమని, ఈ దేశంలో అవినీతిని నిర్మూలించడం సాధ్యం, స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపడం సాధ్యం, బహుజనుల అధికారం రావడం సాధ్యం, బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగడం సాధ్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం సాధ్యం, అదానీ అంబానీతో యుద్ధం చేసి గెలవడం సాధ్యం. ఎందుకంటే అదానీ అంబానీని బిలియనీర్లు చేసిందే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. 81లో 82లో అంబానీని, 2008లో అదానీని. మోదీ చేయలేదు. మోదీ వచ్చిన తర్వాత దేశాన్ని అమ్మేశాడు. రైల్వేస్ని అమ్మేశారు, బ్యాంక్ని అమ్మేశారు, ఎయిర్పోర్ట్స్ని అమ్మేశారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు. అమ్మంది ఏదైనా ఉందా యువర్ ఆనర్ అని మనం నిన్న కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నారు. లేదు సార్, నేను సబ్జెక్టే మాట్లాడుతున్నాను. ఇది ప్రజల ప్రాపర్టీ. ఎంవివి సత్యనారాయణ ఏ భూములు ఆక్యుపై చేశాడో కోర్టు మీద కేసేస్తా, ఆయన్ని జైలుకి పంపిస్తా. మెగా కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డికి సీక్రెట్ డీల్ 1000 కోట్లు 500 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి డిసెంబర్ 12న రాత్రి 9:30 గంటలకు సీక్రెట్గా ఆయన ఇంటిలో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు 1,10,000 కోట్లు అవినీతి 60,000 కోట్లు జరిగితే ఎలక్షన్ ముందు 100 సార్లు మాట్లాడిన నా తమ్ముడు రేవంత్ రెడ్డి ఇప్పుడు 1000 కోట్లకు అమ్ముడు పోతావా? క్షమించను, నేను 8 లక్షల కోట్లు తెస్తానన్నాను. సోనియా గాంధీ రేవంత్ రెడ్డితో ప్రెస్ మీట్ పెట్టించొద్దని చంద్రబాబు నాయుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడ తన శిష్యుడికి. సోనియా గాంధీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందట. తమ్ముడు రేవంత్ రెడ్డి, నువ్వు అవినీతి పరుల మాట వింటావా? నువ్వు 6 నెలల తర్వాత ముఖ్యమంత్రిగా ఉండవు. నువ్వు నీతిగా ఉంటావా? లక్షల కోట్లు తీసుకొస్తాను, నిన్ను అడ్డుకున్నోడి పని నేను చూస్తాను. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి మీద కోర్టులో కేసేస్తున్నాను. ఆల్రెడీ లెటర్స్ రాసేసాను. మెగా కృష్ణారెడ్డి నేను అరెస్ట్ చేయిస్తానని మీకు తెలుసు. వాడు ఎవరంతడు? అంతవరకు ఎందుకు? గత సంవత్సరం నాకు అదానికి ఎంత పెద్ద గొడవలు జరిగాయి. 3 టౌన్ పోలీస్ ఆఫీసర్ రామారావు అనుకుంటాను, సర్కిల్ ఇన్స్పెక్టర్, వాళ్ళ గ్యాంగులు వచ్చి నన్ను కొట్టి నా చెయ్యిలు కాలు ఎరగొట్టి నన్ను ఈడ్చుకెళ్ళారు. ఏం చేశాను? అవినీతి పరుల మీద కేసేసా. క్షమాపణ అడిగారు, క్షమించాను. ఇప్పుడు ఎస్కోట్ ఆర్ఓ గారికి మనవి చేస్తున్నాను,
రేపు మా మీటింగ్ ఉంది, నేను అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచనలు ఉన్నాను. పిఠాపురంలో చేయమని కొందరు అడుగుతున్నారు. విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నానని మీకు తెలుసు. అక్కడ ఎమ్మెల్యే నియోజకవర్గానికి వారు పర్మిషన్ ఇవ్వాలి. మునుగోడులో పర్మిషన్ ఇవ్వనందుకు ఆర్ఓ జగన్నాథ్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ద్వారా సస్పెండ్ చేయించాను. వినండి, ఆర్ఓస్, పోలీస్ కమిషనర్, కలెక్టర్స్, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ మునుగోడు బై ఎలక్షన్లో పిల్ట్ పట్టుకొని ఆపాను అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ని. ఆయన అవినీతి చేసినప్పుడు ఎవరిని స్పేర్ చేయను. చట్టమే గొప్పది. ప్రతిదీ రికార్డ్ చేయమన్నాను. మా బూత్ కమిటీలు, విలేజ్ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలకి రికార్డ్ చేయండి, మాకు పంపించండి. ఎందుకంటే జగన్ ప్రభుత్వం వద్దని ఇవాళ ఉదయం ఏబిఎన్లో 8 to 9 జగన్ ప్రభుత్వం గురించి మాట్లాడితే చంద్రబాబు ప్రభుత్వం గురించి కూడా మాట్లాడాను. జగన్ గారు 5 లక్షల కోట్లు అవినీతి చేశారు, అప్పు చేసేశారు అని అందరికీ తెలుసు. అవినీతి చేశారని చంద్రబాబు నాయుడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు 5 లక్షలు దోచుకున్నారు కోట్లని జగన్ అంటున్నారు. 5 లక్షల కోట్లు అప్పు చేశారని అందరికీ తెలుసు. 5 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్ కావాలా? 5 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు కావాలా? 5 లక్షల కోట్లు అఫీషియల్గా దానం చేసిన కేఏ పాల్ కావాలా? నేనైతే 50 లక్షల కోట్లు తేగలను. ఆంధ్రప్రదేశ్ 10 లక్షల కోట్లు అప్పు తీర్చేయగలను. 60 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వగలను. ఈ 2 పార్టీలైనా టీడీపీ అయినా 40 సంవత్సరాలు మనం లేలాలి. ఆ ఎన్టీ రామారావు గారు బ్రతుకుంటే మోదీకి అమ్ముడుపోనా, మోదీ పక్కన కూర్చున్నా, అది ఎన్టీ రామారావు రియల్ హీరో. భారతరత్న ఇమ్మని 10 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నా, ఇచ్చే వరకు పడుకోను. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఫైట్ చేయలేదు. ఎందుకంటే ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకుంటాడు, కానీ ఆయన ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఎన్టీ రామారావును ముఖ్యమంత్రిగా తీసేసి ముఖ్యమంత్రి అయింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఎన్టీ రామారావు గారు మీ మీడియా అన్నింటిలో ఇంటర్వ్యూలు చేయలేదా? మరి ఎన్టీ రామారావు అంత మోసగాడు లేడు, చంద్రబాబు నాయుడు అంత మోసగాడు లేడని ఎన్టీ రామారావు గారు చెప్పలేదా? యూట్యూబుల్లో చూడండి, వీడియోల్లో చూడండి. ఎన్టీ రామారావు అనుచరులందరూ, తెలుగుదేశం పార్టీ అనుచరులందరూ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వట్లేదు? నాకే సీక్రెట్గా ఎందుకు మద్దతు ఇస్తున్నారు? 1451 మూవీలో యాక్ట్ చేసిన బాబు మోహన్ టీడీపీని కాళ్ళతో తన్ని బీజేపీలో చేరి బీజేపీని కాళ్ళతో తన్ని ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరారు? అంతకంటే హిస్టారిక్ యాక్ట్ ఉన్నారా? 1451 మూవీ, ఇప్పుడు 7 మూవీల్లో యాక్ట్ చేస్తున్నారు. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, కానీ రెండోసారి ఆయన వాడలేదు. కనుక ప్రియమైన మిత్రులారా, 5 నిమిషాలు మాట్లాడాలనుకున్నాను, 10 నిమిషాలు మాట్లాడాను. ఎందుకంటే ఆవేదన అర్థం చేసుకోండి. రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. కుటుంబానికి 5 కోట్లు అప్పు. ఒక్క అవకాశం మీరు తీసుకోండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. వైసీపీ వాళ్ళు టీడీపీలో చేరకండి, టీడీపీ వాళ్ళు బీజేపీలో చేరకండి. మీకు ఈడీ భయం ఉంటే నా దగ్గరికి రండి, సిబిఐ భయం ఉంటే నా దగ్గరికి రండి, ఐటీ రైట్స్ భయం ఉంటే నా దగ్గరికి రండి. నేను మిమ్మల్ని కాపాడుతాను. ఈరోజు కవితకి ఎవరైనా బెయిల్ ఇస్తారా? న్యాయంగా నేను పోరాడితే బెయిల్ ఇప్పించగలను. ఇవాళ కేసీఆర్ కంప్లీట్గా ఫినిష్ అయిపోలేదా? 100 సార్లు 1000 సార్లు నేను చెప్పలేదా కేసీఆర్ మార్పు చెందు, లేదంటే నిన్ను చిత్తుగా ఓడిస్తామని? నువ్వు మారేవా? నన్ను కొట్టించావు. మే 2, 2022 సిరిసిల్లలో మీ కొడుకుతో నన్ను కొట్టించావు. అనిల్ రెడ్డితో నన్ను కొట్టించావు. ఆ రోజే చెప్పించాను. నువ్వు మస్ అయిపోలేదా? ఇప్పుడే నా గుండె ఆగి చనిపోవా? వద్దు, నేను నిన్ను క్షమిస్తా. నువ్వు బాబు మోహన్కి వరంగల్లో మద్దతు,
నేను నిన్ను 12 సీట్లు మినిమం గెలిపిస్తాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి కంట్రోల్లో కాంగ్రెస్ లేదు. పాపం ఆయన తమ్ముడు ఎంతో బాధపడుతున్నాడు. ఒకవైపు సోనియాని నెలకి 1000 కోట్లు కాంగ్రెస్కి ఇవ్వాలట గెలిపించడానికి. కాంగ్రెస్ వాళ్ళు 1000 కోట్లు, తెలంగాణ గవర్నమెంట్ 1000 కోట్లు మూటలు మోయాలట. ఇదా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది? 54 సంవత్సరాల్లో 50,000 కోట్లు మా స్టీల్ ప్లాంట్ ట్యాక్సులు కడితే కాంగ్రెస్ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్కి ఎంత ఇచ్చింది? 5,000 కోట్లు మాత్రమే. ఇప్పుడు మోదీ అమ్మేస్తున్నాడు. ఆ బీజేపీ వాళ్ళు బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ కళ్యాణ్ 3 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. నా డైలాగులన్నీ వీళ్ళు కాపీలు కొడుతున్నారు, నా మెసేజ్లన్నీ కాపీలు కొడుతున్నారు. టెలివిజన్లో లైవ్లు ఇచ్చేవారు తక్కువ అయిపోయారు. ఓటు బ్యాంక్ లేని శర్మినాని రోజుకి 2-3 గంటలు చూపిస్తారు తెలంగాణలో 3 సంవత్సరాలు. కనీసం ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని పెట్టలేదు. శర్మిలా చెల్లికి వాళ్ళ అన్నకి గొడవలు ఉన్నాయి, అందుకని కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఒక్క ఓటు కాంగ్రెస్కి మీరు వెయ్యొద్దు. 54 సంవత్సరాలు కాంగ్రెస్ను చూసాం. దేశం అప్పుల పాలు చేసింది, కార్పొరేట్ సంస్థల్ని ధనవంతులుగా చేసింది. బీజేపీ కార్పొరేట్ సంస్థలను ధనవంతంగా చేసింది 15 సంవత్సరాలు. వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు 99 నుంచి 2004 వరకు చాలా నీతి జరిగింది. నా మిత్రులు వాజ్పేయి గారు, ఇప్పుడు బ్రతుకున్న ఆద్వానీ గారు, ఈ వయసులో కూడా నేనంటే ఎంతో గౌరవం. బీజేపీలో చేరమని మోదీ అమిత్ షా అడిగితే చేరొద్దు అని 2 చేతులు జోడించి, రూపాలా గారు ఇప్పుడు మినిస్టర్, మీరు నా బర్త్డేకి రావడం చూశారు. అమిత్ షా తర్వాత రూపాలే గుజరాతీ ఇండియాలో పెద్ద ఆయనే చెప్పారు మీరు చేరకండి బీజేపీలో అని. సెంట్రల్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు మోదీ గారు, అమిత్ షా గారు, రూపాలా గారు. ఎందుకు అంటే నేను చేరలేదు, మతతత్వ పార్టీ, కులతత్వ పార్టీ. మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీస్కి అధికారం ఇవ్వలేదు. 2 కులాలకే అధికారం ఇస్తున్నారు, 2 మతాలకే అధికారం ఇస్తున్నారు, మనకి ఇవ్వలేదు. సెక్యులర్ పార్టీ కాదు బీజేపీ అని ఓపెన్గా మోదీ గారితో అనేకసార్లు చెప్పాను. కనుక మోదీని ఢీకొనడానికి ఈ బానిసలు 3 పనికిరారు. ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ తెచ్చారా? స్పెషల్ ప్యాకేజ్ తీసుకొచ్చారా? పోలవరం కట్టారా? క్యాపిటల్ కట్టారా? స్మార్ట్ సిటీలు కట్టారా? రైల్వే జోన్ తీసుకొచ్చారా? కనీసం బీదలను ఆదుకున్నారా? హాస్పిటల్ కట్టారా? ఎడ్యుకేషన్ ఇచ్చారా? ఏం చేశారు? ఈ 2 పార్టీలు కాంగ్రెస్ విభజించిన తరువాత స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నది, ఇచ్చారా? లేదు. బీజేపీ ఇచ్చిందా? లేదు. ఇప్పుడున్న టీడీపీ, వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్నారా? ఫైట్ చేస్తున్నారా? మొన్న ఎడం వైపు పవన్ కళ్యాణ్, కుడివైపు చంద్రబాబు నాయుడు నేను చూడలే. మోదీ గారు ఏడుస్తున్నారు, ఎందుకురా ఈ గతి నాకు, వీళ్ళిద్దరితో కూర్చోడు. ఎందుకంటే మరల జగన్ను ముఖ్యమంత్రి చేస్తే ఆయన కాళ్ళకు మసాజ్ చేస్తాడు. జగన్ మోదీ దత్తపుత్రుడు. చంద్రబాబు నాయుడు అయితే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితే సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్ అవ్వడం కొరకు, కొడుకుని ముఖ్యమంత్రి చేయడం కొరకు ఆయన ఫైట్ ఇస్తాడని మోదీ, అమిత్ షాలు మేమే డిస్కస్ చేశాం. అందులో అబద్ధం ఎందుకు చెప్పడం? ఉన్న సత్యాలు కొన్నిసార్లు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కనుక చెప్పవచ్చు ఇప్పుడు. సో మోదీ జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాటైనా తిట్టారా? ఒక్క రోజైనా తిట్టారా? ఎందుకు తిట్టలేదు? ఆయనకి జగనే కావాలి, కేపాలొద్దు. కానీ మన విశాఖ సత్తా, మన ఆంధ్రుల సత్తా, మన తెలంగాణ సత్తా, మన 15 కోట్ల తెలుగు సత్తా, ఆంధ్రప్రదేశ్లో 6 కోట్లు, తెలంగాణలో 4 కోట్లు, ప్రపంచ దేశ విదేశాల్లో ఉన్న 5 కోట్లు, ఎన్టీ రామారావు సత్తా ఇందిరాగాంధీకి ఎలా చూపించారో 200 దేశాల్లో చూపించొచ్చాను. మన తెలుగు సత్తా ఈ గుజరాతీలకు చూపించాలంటే విశాఖపట్నంలో నన్ను ఎంపీగా గెలిపించుకోండి. ఆంధ్రప్రదేశ్లో మన ప్రజాశాంతి పార్టీని కనీసం 100 ఎమ్మెల్యేలను గెలిపించండి. కనీసం లేదంటే కేజ్రీవాల్కి 32 ఇచ్చినట్టు ఆ 32 ఇవ్వండి 175లో.
ముద్రగడ పద్మనాభం రా అన్న, పవన్తో కలుస్తానన్నాడు. అప్పుడే చెప్పాను, ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు కనుక సత్యం చెప్తున్నాను, నేను పవన్తో కలుస్తానని. నేనైనా పవన్ చంద్రబాబు బీజేపీతో లేదు సార్, మన కాపు బిడ్డ అమ్ముడు పోడిస్తారు అన్నాడు. ఆయనేమో పవనేమో ఎవరికి అమ్ముడు పోయారో మీకు తెలుసు, ముద్రగాడేమో ఎవరికి అమ్ముడు. ఇలా కాపు నాయకులు, ఇలా వీరులు శూరులు. ఒకడే ఒక వీరుడు, ఒకడే ఒక శూరుడు, ఒకడే ఒక రియల్ ప్రపంచ హీరో. మీకు హీరో కావాలా, యాక్టర్స్ కావాలా? ప్రపంచాన్ని ఒడికించినోడు కావాలా? 5 లక్షల కోట్లు దానం చేసినోడు కావాలా? కన్నీరు తుడిచేవాడు కావాలా? 700 కంపెనీలు తెచ్చినోడు కావాలా? విశాఖపట్నాన్ని బెస్ట్ సిటీ ఆఫ్ ద వరల్డ్గా చేసినోడు కావాలా? లేదా ఆ 2 కుల, ఆ 2 కుటుంబ పాలన కావాలి? ఇక్కడ భరత్ను పెడుతున్నారు ఆ టీడీపీ వాళ్ళు. వాళ్ళ తాత ఎంపీ కదండి. తమ్ముడు భరత్, నువ్వు నిలబడొద్దు, నా పంచులు తట్టుకోలేవు, నేను ఇంక స్టార్ట్ చేయలేదు. మీ తాతే ఏమి చేయలేకపోయాడు, నువ్వేం చేస్తావు ఇక్కడ? నువ్వు బాలకృష్ణ అల్లుడు వాట. మొన్నటి వరకు బాలకృష్ణ ఎవడో తెలియదు, 2019 వరకు. మొన్న నేను ఫ్యూనరల్కి వెళ్తే ఎంతో గౌరవంగా విజయసాయిరెడ్డి బాలకృష్ణని రిసీవ్ చేసుకున్నాను. మీ మీద నెగిటివ్ చెప్పను, కానీ నాకు ఈ ఒక్క అవకాశం ఇచ్చేసాయి తమ్ముడు. నీకు రాజ్యసభ కావాలంటే అమిత్ షాతో చెప్పి నీకు ఇప్పిస్తా, 13 పార్టీలతో చెప్పి. నాకు వ్యతిరేకంగా నువ్వు పోటీ చేయొద్దు భరత్ తమ్ముడు. జేడీ లక్ష్మీనారాయణ మాదిరిగా తీసుకో, మంచి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ గారిని మాదిరిగా తీసుకో. ఆయన ఎందుకు పోటీ చేయట్లేదు? ఏప్రిల్ 26 మీడియాలో మన ఫంక్షన్ హాల్లో చెప్పారు, పాలిగారు స్టీల్ ప్లాంట్ సక్సెస్ అయితే నేను వారికే మద్దతు ఇస్తాను అని అనేక సార్లు ఈ ఆఫీస్లో చెప్పారు, హైదరాబాద్ ఆఫీస్లో చెప్పారు. పార్టీలోకి రమ్మన్నాను, మరి ఎందుకో రాలే. అయినప్పటికీ మేము మిత్రులమే. ఆయన నాకు మద్దతు ఇస్తే నేను ఆయనకి మద్దతు ఇస్తాను. ఎమ్మెల్యేగా నార్త్కి వెళ్ళిపోయారు. ఆయన నాకు మద్దతు ఇవ్వకపోతే ఆయన చిత్తుగా ఓడిపోతారు. మేము కూడా క్యాండిడేట్ని పెడతాం. కనుక బొత్స సత్యనారాయణ భార్య ఇక్కడ వైసీపీ క్యాండిడేట్. ఏం బాబు జగన్, నన్ను సెక్రటరేట్కి రాకుండా ఆపేవని, నీ 360 కోట్లు నువ్వు సెక్రటరేట్కి అమ్మేవని, సెక్రటరేట్ మీద లోన్ తీసుకున్నా అని చెప్పాను. ఇప్పుడు 4 ఐటీ ఎవరినో పంపించేవాడు స్టాఫ్ని, 75 లక్షలు మా బిల్డింగ్ రెంట్ కట్టమని. నీకు చదువు ఉందా జగన్? డూప్లికేట్ సర్టిఫికెట్లు తెచ్చుకున్నావా? కోర్టులో, హైకోర్టులో, 6లో శేషయ్య గారి ముందు కోర్టు పెండింగ్. ఎవడు ఆఫీసర్ వచ్చినా మా ఫంక్షన్ హాల్కి, మా ఆఫీస్కి మిమ్మల్ని రికార్డ్ చేసి సస్పెండ్ చేయిస్తా. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.